మళ్ళీ 6-7 పెగ్గలేసినా స్టడీగానే ఉంటాను. నిన్నెంత తాగాను అలా పడిపోయాను? 2. ఏంటి 2? 2ంటికే అవుట్. సరేండి, ఉంటాను. అంకుల్, మీరేంటి ఇక్కడ? చిన్న పార్టీ ఉందని పిలిచారు ప్రసాద్. ఒకసారి ఇంటికి రండి అంకుల్. పర్వాలేదు, ఈసారి వచ్చినప్పుడు వస్తాను. ఓకే అంకుల్. శ్రీదేవి ఆంటీ పార్టీ ఇస్తుందా? ఏ పర్పస్ లేకుండా ఇస్తుందా? పొద్దునేమో ఇంట్లో అంతా కూడా చేసింది, నైట్ ఏమో పార్టీ ఇస్తున్నారా? మసక మసక చీకటిలో. ఏయ్ ఆగు, మీ చిన్నోడు ఎక్కడా? పొద్దుంచి ట్రై చేస్తున్నా, మొబైల్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏం జరుగుతుంది ఆ ఇంట్లో? నీకెందుకు? ఆ ఇంట్లో ఏది ఊరికే జరగదు, మా ఇంటిని టార్గెట్ చేసేలా జరుగుతుంది. అందుకే అడుగుతున్నా, చెప్పు. నువ్వు మా చిన్నోడికి సాయం చేస్తానంటే చెప్తా. సరే చేస్తాను, చెప్పు. మీ ఇల్లే టార్గెట్. ఆయనకి 9 తర్వాత తాగిస్తే నిజాలు బయటపడతాయని పొద్దున్నే మాట్లాడుకుంటుంటే విన్నా. అమ్మ శ్రీదేవి ఆంటీ, ఇంత ప్లాన్ చేసావా? అదంతా తర్వాత, ఇప్పుడు మనమేం చేద్దాం చెప్పు. అది 1 2 టేక్ ఎ బ్రేక్. డాక్టర్ బాబు మా అయ్యగారు, డాక్టర్ బాబు మా అయ్యగారు. జయ, ఈ ఒక్క ముద్ద తిను. పొద్దునుంచి నువ్వు అసలు ఏం తినలేదు జయ. నాకు తినాలనిపించడం లేదండి. కావాలంటే నేను తినిపిస్తాను, మీరు తినండి. నేను తిన్నాం కదా జయ, ఒక్క ముద్ద ఆను. అబ్బా, తినబుద్ధి కావడం లేదండి. తినాలనిపిస్తే తింటాను కదా, వద్దు. అలా తినాలనిపించట్లేదని మానేస్తావా? కొంచెమే తినపోతే ఎలా? నీరసం వస్తుంది. మా అమ్మ కదా, తిను, కొంచెం తింజయ్యా. ఏందే పల్లవిగిది, గా శ్రీదేవి వచ్చి ఏదేదో అన్నదని నువ్వు గిట్ల భయపడుతూ కూసుంటే ఎట్లా? కొంచెం ధైర్యంగా ఉండాలా. అవును పల్లవి, ధైర్యంగా ఉండు. ఏంటి మీ ఐక్యరాజ్య సభలు? నిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది కదా ఆ శ్రీదేవి, గీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు వదిలిపెట్టనని. దాని గురించి ఆలోచిస్తున్నావురా? పక్కింట్లో వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో పట్టించుకోవడం మానేస్తున్నాము. ఏమైంది? అమ్మ చాలా దిగులుగా ఉంది, సరిగా తినడం కూడా లేదు. గమనించారా? ఈ సమయంలో మనం అమ్మకి తోడుగా ఉండాలి, ధైర్యం చెప్పాలి. అప్పుడే తను సంతోషంగా ఉంటుంది. సంతోషంగా ఉంటే ఆకలేస్తుంది. పదండి, ఏదో ఒకటి చేసి అమ్మ తినేలా చేద్దాం. రండి. పదండి. పద. జయ, తింటావా లేదా? వద్దని చెప్తున్నాను కదా. బా నానా, వద్దంటే వదిలేయి, నాకు ఇవ్వు, నేను తింటాను, నాకు ఆకలిస్తుంది. అమ్మా, అమృతం నువ్వే చేసావు కదా, ఒక్క ముద్ద తిను. వద్దురా. అమ్మా, నా కోసం ఒక్క ముద్ద తినమ్మా. తింటావా లేదా? నా ముద్ద. నువ్వు తినిపిస్తే నేను తినిపించలేనా? ఇవ్వరా అమ్మా, ఇదిగో నా ముద్ద. రే, నా వల్ల కాదురా. కొంచెం తినిపించడం కూడా రాదు. మీ చేతి ఒక్కొక్క ముద్ద తింటే నా చేత్తో 2 ముద్దలు తింటుంది. ఎందుకంటే నేనంటే ఎక్కువ ఇష్టం. తినిపించు కదమ్మా. ఇంకొక ముద్ద తినాలి. తినాలమ్మా, తిను. ఇక తినిపించాలి ఇక్కడి. నేను కూడా అత్తమ్మకి కూతురు లెక్క. నేను తినిపిస్తే అత్తమ్మ 3 ముద్దలు తింటది. ఇదిగో అత్తమ్మా.
అత్తమ్మా తినత్తమ్మా. అబ్బో అత్తమ్మా ఇంకో ముద్ద. వద్దమ్మా. అత్తమ్మా నువ్వు గానిప్పుడు ఇది తినకపోతే వీళ్ళందరి ముందు నేను షేమ్ అయిపోతా. నేను నీ కూతురు గానట్టే లెక్క. అయ్యో తినండి. ఏమోయ్ నా ముద్ద తినవా? ఇంకో ముద్ద. ఆ. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి. ఎవడ్రాదే? అమ్మగారు మీరా? అమ్మగారు ఒక పక్క ఏం జరుగుతుందో అర్థం కాక నాకు పిచ్చెక్కుతుంటే మీకు చెమ్మ చక్కలు మల్లె మగ్గలు కావాల్సి వచ్చాయా? అంటే టెన్షన్ పడేటప్పుడు మ్యూజిక్ వింటే కొంచెం రిలాక్స్ అవుతావని నీకోసం పెట్టాను. ఈ తెలివితేటల్ని ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం మీద పెట్టండి. అది తేలే వరకు ఈ ఇంట్లో టీవీ పెట్టడానికి వీల్లేదు. మా ఇంట్లో ఒకరున్నారు, పెళ్ళమంటే భయమన్నారు. దండనెక్క 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 దండ. అబ్బా ఎందుకలా అరుస్తారు? నేనేమో 4 మైళ్ళ దూరంలో ఉన్నానా? పక్కనగా ఉన్నాను. నీకు బాగా పెరిగిపోయిందిరా. నీ మీద కాన్సంట్రేషన్ చేయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు నేను కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీ చేతిలో రిమోట్ ఎగిరిపోయింది. అంటే ఎస్, మీరు అనుకున్నది నిజమే. అంటే నువ్వు కావాలని ఇరికిచ్చావున్నమాట. శాంపిల్ చూపించా. నీ పని అయిపోయిందిరా. పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్. చూస్తాను రా, అది కూడా చూస్తాను. అంతకు మించి మీరేం చేయలేరు కానీ పని చూసుకోండి. ఒరే విత్తనం, ఒక నిమిషం. రే చిన్నోడా, రాత్రి అంతా కనబడలేదు, ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ కి పెద్ద యాక్సిడెంట్ అయిందిరా. రాత్రంతా మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? ఛార్జింగ్ అయిపోయిందిరా. ఇంట్లో పెద్దవాళ్ళకి ఒక మాట చెప్పాలి కదా. ఒరే వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడురా. నేను నా గురించి మాట్లాడుతున్నా. ఏదో అలా అయిపోయింది లేరా. ఈసారి క్షమించు. ఇప్పటి నుంచి నీకు కాల్ చేసి చెప్తాను. ఇంటికి పెద్దోడిని, చిన్నోడివి, ఒక మాట చెప్పాలని బాధ్యత అక్కర్లా. నేను అలిగాను రా, హట్టయ్యాను, తప్పుకో. రే 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 పెద్దోడా రే. షో, ప్రపంచం ఏమైపోయినా పర్వాలేదు కానీ వీడికి కావాల్సింది వీడికి ఇచ్చేయాలి. రే పెద్దోడా రే. ఏంటో అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఈ ఇంటికి యజమాని నేనా వాడా? తోదినమ్మ జీవితం. రే, అన్నింటికి ఇలా కోపాలు తెచ్చుకుంటే కష్టం రా బాబు. మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? ఎలా ఉండడం అంటే అదే ఎలా ఉండాలి? ఎవరి మీదరా నీ కోపం? నాన్న మీద, అమ్మ మీద, పోనీ నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవడు ఊరుకుంటాడు? మరి ఇంకేంట్రా? నిన్న ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో తెలుసా? ఎవరింట్లో ఏం జరిగింది? అమ్మగారు పల్లవని అనకూడని మాట్లాడినారు. అనకూడను అంటే ఏమన్నారు? పల్లవి వాళ్ళ వంశజాతకం మన ఇంట్లో ఉందంట. అయితే ఆ వంశజాతకంలో ఈ సంవత్సరంలో వాళ్ళ ఇంట్లో పిల్లలు పుడతారని రాసిందంట. అయితే అయితే ఏంటంటావేంటి? పల్లవికే కడుపు వచ్చింది అన్నట్టు మాట్లాడలేదు. పాపం పల్లవి ఎంత బాధపడిందో తెలుసా? తిరిగి ఒక మాట కూడా అనలేదు. షిట్, అందరికీ కోపాలు. అమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? పల్లవి విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీకిప్పుడు నేనేం చెప్పినా అర్థం కాదు, కానీ నేనేం చేసినా నీ మంచిగా చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకో. నా మంచి ఒక అమ్మాయి డిగ్నిటీని క్వశ్చన్ చేస్తుందంటే ఆ మంచి నాకు అవసరం లేదమ్మా. రే, ఇంత జరిగినా వాళ్ళంతా అంత కామ్గా ఉన్నారంటే ఏదో జరుగుతుందని ఎవ్వరికైనా అర్థమవుతుందిరా. కానీ నీ బుర్రకెందుకు ఎక్కట్లేదు? నాకెక్కదమ్మా. ఎక్కించుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. పల్లవి ఏంటో నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయిని అనుమానిస్తే నీ కన్న కొడుకుని కూడా అనుమానించినట్టే.
గుర్తు పెట్టుకో. అసలు నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది చెప్పు తను ప్రెగ్నెంట్ అని? ఇదిగోరా, ఇదే ప్రూఫ్. చూడరా, చూడు చూడు. అమ్మా, నాన్న చెప్పే జాతకాన్ని నమ్మడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? ఒకసారి జరిగిన అర్థం కాలేదా? రే వరుణ్, నన్నేమైనాను, నా జాతకాన్ని మాత్రం ఏమీ అనుకో. ఆ రోజు మలింగా డేట్ తప్పు చెప్పడం వల్ల అలాంటి పొరపాటు జరిగింది. కావాలంటే ఇప్పుడే నిరూపిస్తాను, చూడండి. పెద్దోడనా? ఈ నంబర్ పలవదై ఉంటుందా? హలో హలో చిన్నడా, నేను విత్తనమని. పల్లవి మధ్య నీతో మాట్లాడలేదు, కలవడం లేదని బాధపడుతున్నావు కదా. ఇప్పుడే పల్లవి వాళ్ళ అమ్మగారిని తీసుకుని డాక్టర్ కర్పూరం గారు హాస్పిటల్కి వచ్చింది. హలో హలో చిన్నడా, అబ్బా చిన్నడా, ఈవిడొకడు మాట్లాడు. చెయ్, ఇంత పొద్దున్నే పల్లవిని జయ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళినట్టు? ఇప్పుడే వెళ్ళి చూడాలి. అమ్మా, నువ్వు ఇలా కూర్చో, నేను వెళ్ళి కలిసొస్తాను. సరే. మీ కూతురా అమ్మా? మా అమ్మాయికి 5వ నెల, మీ అమ్మాయికి ఎన్నో నెల? ఎన్నో నెలండి? 3 నిండింది, 4 వస్తుంది. మా అమ్మాయికి మొన్నే 4 నిండి 5 వచ్చాయి. వీళ్ళ కడుపు వస్తే వీళ్ళు డబుల్ అయిపోతారు. మనం చేసి చేసి సగం అయిపోతాం. టెన్షన్గా కనబడుతున్నారు. అదే లేదండి, కొంచెం రక్తం తక్కువగా ఉందన్నారు. పర్వాలేదు, అంతా సర్దుకుంటుంది. అమ్మా, డాక్టర్ పిలుస్తున్నారు. హాయ్ మేడం, బాగున్నారా? చాలా వీక్గా ఉన్నట్టున్నారు. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అస్సలు సరిగ్గా తినడం లేదు డాక్టర్. మీది అసలే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, మీరు కేర్ తీసుకోకపోతే ఎలా? మామూలుగానే అన్నింటికీ టెన్షన్ పడుతుంది, ఇప్పుడు మరీ ఎక్కువగా పడుతుంది. ఇంత మంచి సపోర్టివ్ ఫ్యామిలీ ఉంటే ఇంకేం కావాలి నీకు? నాకేం పర్వాలేదు డాక్టర్, కానీ నా వల్ల పల్లవి పెళ్లికి ఇబ్బంది అవుతుందేమోనని చాలా టెన్షన్గా ఉంది. ఏది ఎలా జరగాలంటే అలానే జరుగుతుంది. మనం టెన్షన్ పడ్డం వల్ల ఆరోగ్యం పాడవుతుంది, కానీ సమస్య తీరిపోదుగా. ఈ రోజు నేను అందుకే వచ్చాను డాక్టర్, మీరే చెప్పాలి తనకి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. జయప్రద గారు, జయప్రద గారు. సరేలే, నేను కూర్చుంటాలేవే. ఏమండి, ఏమండి, మిమ్మల్ని
జయప్రద గారు, వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళు మీకు తెలుసా? అవును, మా చుట్టాలే వాళ్ళు. ఓహో అవునా. తన కాలి పట్టి పడిపోయింది, ఇద్దామని పిలుస్తున్నా. నాకివ్వండి, నేను ఇస్తాను. అవును, వాళ్ళు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? వాళ్ళ అమ్మాయికి 4 నెలలంట. చెకప్కి వచ్చారంట. సరేనండి, థ్యాంక్స్ అండి, నేనుంటాను. అమ్మా కూర్చో జయ. కూర్చో. ఏమన్నారు జయ? మరో 2 రోజుల్లో వెళ్ళాలంట. అమ్మా మంచినీళ్ళు తాగా. రాయ్ కృష్ణ, ఇది మీ వంశ జాతకం. ఈ జాతకం నువ్వే చూడు. ఇందులో ఏం రాసిందో కూడా నువ్వే చెప్పరా. ఈ జాతకం ప్రకారం ఈ ఇంట్లో ఒక బిడ్డ పుట్టబోవట్లేదా? ఒక్క నిమిషం శోభన్. నేను జాతకం చూశాను. దీని ప్రకారం ఏ బిడ్డ పుట్టబోవడం లేదు. ఏంటిదే? ఇది మా వంశ జాతకం. ఇదేంటి? శుభకృత నామ సంవత్సరం ఒకటే తేడాగా ఉంది. అంటే మీకు చెప్పిన జాతకం ప్రకారం పొరపాటున తప్పులు జరుగుంటాయి. బహుశా ఏ సంవత్సరమో తారీఖు చూసుకోండి. నీ దాంట్లోనే తప్పు ఉండొచ్చుగా. ఇది మా నాన్నగారు తన స్వహస్తాలతో రాసింది. తప్పు దొరలే సమస్య లేదు. మరి మాది కూడా అంతేరా. మా నాన్నగారు జాతకం చూసేటప్పుడు 1కి 2 సార్లు అడిగి మరీ తీసుకుంటారు. ఆయన రాసిన దాంట్లో కూడా తప్పులుండవు. సరే, ఇంతదాకా వచ్చింది కాబట్టి నేను ఒప్పుకోను. పొరపాటు జరిగింది మీ దగ్గరేనని నిరూపిస్తాను. అయితే అదే పని మీద ఉండు. అదే పని మీద ఉంటాను. అవసరం లేదు. పొరపాటు ఎవరి దగ్గర జరిగితే వాళ్లే నిరూపించుకోవాలి. నువ్వెందుకు ఆవేశపడుతున్నావు శోభన్? అమ్మా, ఏం పొరపాటు జరిగిందని వాళ్ళు నిరూపించుకోవాలి. ఏమ్మా పల్లవి, ఈ పట్టి నీదే కదా? చూడు చూడు, బాగా చూసుకో. అన్ని విషయాల్లోనూ నువ్వు అజాగ్రత్తగానే ఉంటావా? మీరు చెప్పేదేందో చక్కగా చెప్పుండ్రి. అవతల మాకు చాలా పనులున్నాయి. నాటకాలు ఆడే వాళ్ళకి ఊరంతా చుట్టాలే, రోజంతా పనులే అని మీ ఇంట్లో వాళ్ళకి కాకపోతే ఇంకెవరికుంటాయే పనులు? అమ్మా, ఒకవేళ పల్లవి ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే తనకి ఇంట్లో వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తావా? నీకీ కండిషన్కి ఓకే అయితే పల్లవికి టెస్ట్ చేయించడానికి నాకు ఓకే.